హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఇదేంది గాయ్స్, ఎత్తుకుంటేనే ఫస్ట్లోనే ఫ్లైట్ క్రాష్ అవుతుంది. నమ్మ ఫ్లైట్లోనే సంపాదించేటట్లున్నాడు ఫ్రీ ఫైర్ వాడు. దిగితే ఎనిమిది చంపేశారని ఫ్లైట్లోనే చనిపోరా అని చెప్తున్నాడు. ఏమన్నా పుగ్గాడు. ఎట్లయితే ఏం లేని కానీ అది వదిలేండి. ఈరోజు డియో ఆడుతున్నాం గైస్, సోలో కాదు. సోలోలో బోయ కొట్టాలంటే చాలా కష్టంగా ఉంది కదా. సినిమా లేపాడు దిగుతున్నారు. అందుకే జతకు ఫ్రెండ్ వేసుకున్నాను, ఎండికే ఫైటర్ అని. కిషోర్ అని పేరు. వాడు బాగా ఆడతాడు. ఇంక అందుకని వాడిని వేసుకున్నాను జతలో. డియో ఆడుతున్నాం. చూద్దాం, పీక్లో దిగుతున్నాము. ఎంతమందిని చంపుతామో ఈ మ్యాచ్. బోయ కొడతామో లేదో చూద్దాం. దిగినారు కదా, దగ్గర 10 మంది ఏమో దిగినారు. ఇక్కడ ఇదిగో గన్నెలు ఇచ్చాము, చిక్కింది ఇక్కడ రైట్లో. ఇదిగో ఎనిమి మావాడు వేసేసినాడు. ఇదిగో గాయస్ ఆడు లోపల. ఆ నాయల దగ్గర మ్యాగ్ ఉంది గాయస్. పోతే ఇప్పుడు మన పండు పెట్టేస్తారు. పోకూడదు ఇప్పుడు. మ్యాగ్ దగ్గరికి పోయినామంటే పండు పెట్టేస్తారు. షార్ట్ గన్నుల్లో అదే గాయస్. ఇదిగో వీడు ఎనిమి ఉన్నాడు. వీనికి పడిపోయింది. పక్క నుంచి కొట్టారు గాయస్. తీసుకోలేదు గాయస్ వాడిని. మావాడు ఉన్నాడు లేండి. హెల్త్ ఇస్తాడా? ఇచ్చినాడు లేండి గాయస్. పాపం బాగానే ఆడతాడు గాయస్ వాడు బీఆర్. అందుకే వాడిని వేసుకున్నాను. కిల్లు నాకు చేసిన కిల్లు బాయా. వాడు చూస్తే నా కొడుకు పక్క నుంచి కాల్చినాడు గాయస్. లోపల నా కొడుకు. నేను వాడిని చూడలే, వీడు ఒకటేనేమో అనుకొని వీడిని కాల్చినాను. గ్లోబల్ వేసే లోపల చంపేసా. డబుల్ విక్టర్ ఎత్తుకొని బాము. ఎవడన్నా వస్తే నమ్మ దింపాడు తిందాం. మా వాడు లేపేసినట్టున్నాడు గాయస్ అందరినీ. ఈడు M4 ఏమన్నా ఉంది. M4 ఏమన్నా తీసుకున్నాం. M4 ఏమన్నా మేడలేండి గాయస్. మన లూట్ దగ్గర బాగుం గాయస్. మన లూట్ కొంచెము MP5 ఉంది. M4 ఏమన్నా డబుల్ చిప్ ఉంది, అది తీసుకుందాము. డబుల్ చిప్ మన లూట్ ఆ సైడ్ ఉంది. ఆ సైడ్ పోదాం. ఇదిగో పాపం గాయస్, నమ్మ కిల్ లేపాలి. వాడు ఫుల్ డ్యామేజ్ కొట్టింది. అదిగో వాడు ఇంకోటి నాకు చేసినట్లేండి. అయినా కిల్లులు కొట్టాలి కదా ఫస్ట్. అదిగో ఇంకోటి ఎవడు వచ్చినాడు ఆ సైడు. ఇంకా ఇప్పుడే దిగినాడు. ఇది గాయస్ వీడు లేడు. నాకు తెలిసి ఆ సైడ్ రైట్లో ఉన్నట్లున్నాడు. ఎక్కడ పోయినానే వీడు కనపడతా లేదు. MP5 తీసుకున్నాం. సింగిల్ చిప్ ఉంది కదా ఇది. M4 ఏమన్నా డబుల్ చిప్ దొరికింది. వాడు ఎక్కడో పాయ గాయస్ దిగిండే. వాడు ఒకడు ఆ కోడా క్యారెక్టర్ చూపించింది. వాడు ఎక్కడ పోయినా అర్థం కాకుండా ఉంది. వాడు ఎక్కడ పోయా? ఇప్పుడు పైన ఉన్నారు గాయస్. పైన ఏమో ఒకడో ఇద్దరు ఉన్నారు. ఆ నాయలు ఇప్పుడు మనం దూరం పోతే ఆ నాయలు మమ్మల్ని లేపాడు తింటారు. ఇదిగో మన లూటు ఇదిగోండి గాయస్. ఆడే చంపేయండి అది మనని. ఉండండి, ఇదిగో ఇది వేసినాము. ఎనిమిది సైడ్ ఉన్నారు కనిపెడుతుంది. వాడు ఎక్కడ మిస్ అయిపోయినా కొడుకు చేస్తున్నా కొడుకు. ఇదిగోండి గాయస్ మామూలు దగ్గర కాల్స్తున్నారు. ఇదిగో అగ్గిడిద్దాము. కిల్ వచ్చి గాయస్. పాపం గాయస్ అంత డ్యామేజ్ కొట్టింటే మన 25 క్యారెక్టర్ కిల్ ఇడిచి లేపాడు ఇంత కిల్లో. వాడు నువ్వు తిట్టిపోయింటాడు నన్ను. ఏదో పోతే పోన్లేండి గాయస్. వాడు బాగా ఆడతాడు. ఇంకా కిల్లు దండి చేసుకుంటాడు పుగ్గాడు. ఓ కిల్ లేపాడు ఇంతనే వాడేం ఫీల్ కాడు. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ కొట్టండి గాయస్. లైక్ కొట్టిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఈరోజు స్క్రాఫ్ట్ ల్యాండ్ ఆడుతా అంటే ఒకటి జరిగింది గాయస్. మామూలు ఇదిగోండి ఉండండి, ఒకటి చెప్తాను ఉండండి మీకు. ఈ ఎనిమిస్ ఉన్నట్టున్నారు. ఇదిగోండి మామూలు బా చదవలేండి గాయస్. మావాడు డ్యామేజ్ చేసినట్టు, లేకపోతే వనాలు అన్నీ లేపాడు ఏంటంటే. వాడు సమురాయ్ బండిలో ముందునే. అయినా వాడు ఒక నాకు చేసినాడు.
పాపం వాడు కాయిన్స్ కొడుతున్నాడు, మన ఫ్యాన్ అయినట్లున్నాడు. హాయ్ బ్రో, నేను యూట్యూబర్, మై నేమ్ ఇస్ సోలో సాయి వైటి. యూట్యూబ్లో పోయి సబ్స్క్రైబ్ చేసుకో. అదేదో చెప్తాను కదా, బ్యాక్ జంప్. అవు గైస్, క్రాఫ్ట్ ల్యాండ్లో పోయి చూడండి గైస్, అంటే బ్యాక్ జంప్ ఎగురుతా అంటే అట్లా కొత్తగా ఇడిచినాడు. ఒకవేళ చూసిన వారైతే ఎంతమంది చూసినారో కామెంట్ చేయండి. పదాం, ఇంకా 3 కిలోలే గైస్. ఇంకా అప్పుడు అలాగే చూస్తే 19కి వచ్చేసింది. మనం చూస్తే 3 కిలో. ఇదిగో 8 కూడా చూపిస్తుంది. ఒకడే ఉన్నట్టున్నాడు. అమ్మ, ఇద్దరు గైస్ నా కొడుకులు. రావద్దురా, రావద్దురా. ఇదిగోండి, కాల్సరా టీచర్. వాడు వంట. అమ్మ, పోరా టీచర్, ఫస్ట్ పోయి హెల్తీ కదా స్వామి. నేను ఒకడే అని ఊరికే పోతు గాయస్, పోకుండా నిన్న బాగుండు. పోరా రే, హెల్తీ పోరా స్వామి, నీ మడ్డుకు మొక్కుతాను. ఈరా ఫస్ట్ ఈరా, ఊరికే పోతు గాయస్. నేను ఒకడే ఏమోలే ఫైర్ వాడు టీం లేపాడదు ఇంకా అట్లే. ఒకటేనేమోలే ఒకరిని లేపాడేద్దాం అనుకొని పోతే అలా వెనకాల ముందు పండు పెట్టరు అన్నట్లే. బ్యాక్ జంప్ వచ్చింది గైస్, వరల్డ్ ప్లేయర్స్ చాలా ఇష్టమైన జంప్ అది. మనం లూట్ ఏరుకుందాం పోయి. ఈ లూట్ ఏరుకునేది ఉంది గైస్ అప్పటి నుంచి. నమ్మ సస్తానాము లూట్ ఏరుకుంటున్నాం. ఏసీ 18 దొరికింది. అదే M4 ఏమన్నా ఉంది. M4 ఏమన్నా బాగా వాడచ్చు వేసి, నేను అదే వాడతాను ఎక్కువ. ఇంకా ఈ పీక్లో అంతా అయిపోయినారు గాయస్. నేను 3 కిలోలు కొట్టింటే వాడు దగ్గర 5 కిలోలు కొట్టినాడు గాయస్. ఇవాళకి నాకు 3 కిలోలు డిఫరెన్స్. ఇదిగో మన లూటు. అది ఇదేలే కొడుకులు. ఒకడే ఉన్నాడు అని వస్తే మడ్డు గుడిపించేది గాయస్ నన్ను అట్లా. మావాడు ఇట్లీస్ట్ తీసుకున్నాడు. అదిగోండి వాడు ఎక్కడో పోతున్నాడు, మనము పదం. వాడు ఎక్కడో పారిపోతున్నాడు గాయస్. ఆగురా తమ్ముడు, బయలుదేరి వస్తా. అదిగోండి గాయస్, మావాడు పోతున్నాడు. ఆడున్నాడు వాడు, పరిగెడుతున్నాడు, పరుగులుది అన్నట్లు పరిగెడుతున్నాడు. మర్యాద రామంలో సునీల్ అన్న పరిగెడతాడు, అట్లా పరిగెడుతున్నాడు. అదిగోండి గైస్, వాడు ఆడేసి ఆ పాటు క్యాంప్ వేసుకున్నట్లున్నాడు. ఉండండి, ఫైర్ పంపిద్దాము. అన్ని ఫ్రీజ్లు అన్నీ ఇస్తాం. మనం ఇట్లా వాడే దాంట్లో ఫస్ట్ గైస్ అన్నీ వాడి తింటాం మనము. ఇదిగోండి ఉన్నాడు, ఇదేనా? కాదు గైస్, ఇద్దరు. వాడు తింటాడు గైస్ మన ఆపోజిట్. మావాడు అయిపోయా గైస్, టీమ్ వైపౌట్. మనం ఇట్లా గ్రానైట్లు యూజ్ చేసేది, అన్ని క్యారెక్టర్లు ఉండే ఫెసిలిటీస్ అన్నీ బాగా వాడుకుంటాం గైస్. అట్లా వాడుకోళ్ళు కూడా నిజంగా. అంటే ఎందుకు ఇచ్చిండే ఫ్రీ ఫైర్ వాడు, అన్నీ వాడరా అని ఇచ్చినాడు. మనం చూస్తే వాడుకోకుండా మొరిటినా కొడుకు పోయినట్లా రష్కి పోతాం. అదిగోండి అక్కడ డ్రాప్ లూట్ చేస్తున్నారు, పదాము. అదిగో ఒకడు ఉన్నట్లున్నాడు. ఫైనల్ ఫైట్ ఏంది బ్రో? నమ్మందిగా వీడికి కిల్లు లేపాడన్నాను. వచ్చేయి నా కూడా అడ్డమేసి లోపల నా కూడా. వీనికి అమ్మ వీనికి ఎంత పడదు గాయస్. వాడు లేపాడు ఇంకా గైస్. వీని ఊరికన్నా వేసుకోండి గాయస్. ఈయన అమ్మ సోలోలో ఆడిన కిల్లు వచ్చు. లోపల నా కూడా 100కే పిలుచుకోండి. జోన్కి పదాం. ఇంకా మనం క్యారెక్టర్ కూడా చేంజ్ చేసుకున్నాం. EP to HP కన్వర్ట్ కాదు. ఫాస్ట్గా జోన్కి పదాం. ఇంకెంతమంది అలైవ్ కూడా తగ్గిపోతుంది కదా. కిల్లులు చూస్తే 4 అలైవ్ చూస్తే 7 ఉంది. మధ్య కిల్లులన్నీ లేపాడంటాడు కలిసి వాడు.
నాకు తెలిసి ఇడుపు ఉన్నారు. అదిగోండి వాడు పైన వాడు ఆ ఇంటి మీద గాయస్, అదిగో ఆడ అదిగో రైట్లో ఆ ఇంటి మీద ఒకడు, ఇద్దరు. వీడెక్కడ ఈటికి వేసుకొచ్చినాయి, చుట్టుపక్కల అంతా ఎనిమిస్ ఉన్నారు. ఆ వీడు కూడా ఇప్పుడే తీసినాడు. చేయనమ్మ మళ్ళీ లేపారు ఇంకా వీడి పిల్లో. ఓ అదిగో ఆ ఇంట్లో నుంచి ఏంటంటే పంపిస్తాను నా కొడుకు. ఫస్ట్ లోపలికి పోవాలి కాసి, ఒక బాంబు దిగి మనం లోపలికి వెళ్ళిపోము. ఉండండి పద పద. అయ్యో నమ్మ సంపాదించాను కదా, జస్ట్ మిస్. ఆ ఫ్యాక్టరీలో నుంచి మా ఊరు కరెక్ట్గా మనం కాల్చినాడు కాబట్టి సరిపోయింది. అదిగోండి ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇదిగోండి గాయస్ అన్నీ ఇంకా తెలుసు కదా మనం ఇట్లా అన్నీ వాడే దాంట్లో ఫస్ట్ అయినమ్మ ఏంటంటే ఉంటే అన్నీ వేస్తుంటాము ఆ నైల్లో, దాంట్లోకే చనిపోయినా కూడా బాధలేదు. ఎట్లయితే ఏం మనకి కిల్లు రాళ్ళ ఆ నెల అనుకుంటాడు ఎవడది నా కొడుకినమ్మ ఎట్లిస్తాడు అనుకుంటాడు. ఇంకో ముగ్గురే, ఒకడే ఉన్నాడు కదా వీడు. చూడండి కదా ఎంత కకృతి నా కొడుకు. జోన్లో పోయి మరీ చంపుదాం అనుకుంటున్నాడు సమయం. వాడు జోన్లోనే చనిపోలే కానీ వానికి మాత్రం కిల్ల రాకూడదు కాసినమ్మ. ఎంత కకృతి నా కొడుకు వేసాడు. అదిగోండి పోడాకు చూపిస్తాను లేదు, వాడు ఆడ కూర్చొనట్లున్నాడు. అదిగో 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 వచ్చి కాసి. అబ్బా సాయిరామ్, దేవుడు రాసి పెట్టింటే ఎవరికి రాసి పెట్టింటే వాళ్ళకి వస్తుంది గాయస్. కిల్లు దేవుడు ఉన్నాడు గాయస్. వాడు నా కిల్లులు ఎన్ని లేపాడు గాయస్. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ కొట్టండి గాయస్. లైక్ కొట్టిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మళ్ళీ రేపు వస్తా. బాయ్.